ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్న నేపథ్యంలో తమ స్థానాలు ఎక్కడ తారుమారవుతాయో అని టీడీపీ నేతలు ఆందోళన పడుతున్నట్టుగా సమాచారం. వైసీపీ ఎమ్మెల్యేలు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరిక ఖాయమని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో కొలికలపూడి శ్రీనివాసరావు పేరు తెరపైకొచ్చింది. దీంతో ప్రస్తుత తిరువూరు ఇన్ఛార్జి సేవల దేవదత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్థసారథిని న్యూజివీడు స్థానానికి టీడీపీ హైకమాండ్ ఒప్పించినట్టుగా సమాచారం. ఇక మైలవరం, పెనమలూరు టీడీపీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పరిస్థితి దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ గా మారింది. వీరిద్దరిలో ఒకరికి పెనమలూరు, మరొకరికి మైలవరం కేటాయించేలా అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా తెలిపింది. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో వివిధ ఏజెన్సీల ద్వారా హైకమాండ్ సర్వేలు చేయించినట్టుగా సమాచారం వినిపిస్తోంది. మరోవైపు విజయవాడ పశ్చిమ టీడీపీలో కూడా గందరగోళం నెలకొంది. ఒకవైపు బుద్ధ వెంకన్న, మరోవైపు జలీల్ ఖాన్ పోటాపోటీ బల ప్రదర్శనలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీరాణి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ రాజకీయం రసవత్రంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పుడే టీడీపీలో ఉన్న నేతలంతా కూడా ఆత్మరక్షణలో పడినట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా మంది నేతలు అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఇక్కడికి వస్తే మా పరిస్థితి ఏంటని కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్థసారి గతంలోనే చంద్రబాబుని కలిశారు పెనమలూరు ఎమ్మెల్యే. అయితే అప్పటి వరకు ఆయన పెనమలూరే కావాలని పట్టుబట్టినప్పటికీ పార్టీ అధిష్టాన వర్గం ఆయనకి నచ్చజెప్పి నూజివీడికి ఖాయం చేసిందని, ఆయన నూజివీడికి ఒప్పుకున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు కీలకమైన అంశం ఏమంటే, ముఖ్యంగా ఏదైతే మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా చాలా కాలంగా ఆయన అక్కడ పనిచేస్తూ ఉన్నారు, చాలా సీనియర్ నేతగా ఉన్నారు, జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నారు. అయితే అక్కడ వసంత కృష్ణప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యే, ఆయన కూడా చంద్రబాబును కలిసి పార్టీలో రావడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టాన వర్గం కూడా ఇక్కడ ఏదైతే ఇద్దరిలో ఎవరు బెటర్ అని ఇద్దరి పట్ల కూడా ఐవీఆర్ఎస్ లో కావచ్చు, అదేవిధంగా సర్వేలు కూడా చేపడుతుంది. అదేవిధంగా పెనమలూరులో కూడా వీళ్ళిద్దరి పేరుతో సర్వేలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా బోడే ప్రసాద్ ఉన్నారు, ఆయన అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరువూరులో కూడా ఎక్కడైతే కేశినేని నాని బ్రదర్స్ కి గొడవ జరిగి కొట్టుకున్నారో తిరువూరు నియోజకవర్గంలోనే ఆ ఘటన జరిగింది, కేసులు కూడా నమోదని. అయితే ఇప్పుడు వరకు అక్కడ ఉన్న దేవదత్తుని పక్కన పెట్టి ఇప్పుడు కొలికలపూడి శ్రీనివాసరావు తెరపైకి వచ్చారు. ఆయన పేరుతో కూడా వీళ్ళిద్దరి పేరుతో అక్కడ కూడా ఆ సర్వే అయితే జరుగుతుంది. ఆఖరి నిమిషంలో టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేడర్ అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమలో కూడా గ్రూప్ రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. బుద్ధ వెంకన్న నిన్న భారీగా జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేశారు. మరోవైపు ఈ స్థానాన్ని మైనార్టీలకే కేటాయించాలని టీడీపీ మైనార్టీ నేతలు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. జలీల్ ఖాన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనార్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా రక్షణ నిధి కూడా టీడీపీలో వచ్చే ప్రయత్నం అయితే అధికార పార్టీ తిరువూరు ఎమ్మెల్యే ఆయన రావాలని కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీకి రావాలనుకుంటున్నారో కొంత టీడీపీ నేతలైతే ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపిస్తుంది. చాలా మంది లేదు, ఎందుకంటే దేవినేని ఉమా లాంటి సీనియర్ నేత కూడా తన టికెట్ విషయంలో కొంత అయితే పరిస్థితి అయితే సర్వేలు కావచ్చు, ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నడుస్తున్న నేపథ్యంలో చాలా మంది నేతలు అయితే ఆత్మరక్షణలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా బోడి ప్రసాద్ ఇప్పటికే తన భవిష్యత్తు కోసం కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలను కూడా సంప్రదిస్తున్నారు. ఏదైతే పార్థసారథి ఉన్నారో పార్థసారథి కూడా ఇప్పటికే ఆయన న్యూజివీడు వెళ్ళడానికి ఒప్పుకున్నారనే పార్టీలో ప్రచారం జరుగుతుంది. అయితే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా ఈ ఇద్దరిలో ఏదైతే పెనమలూరు ఒకళ్ళని పంపించాల్సి ఉంటుంది, మైలవరం ఒకళ్ళని ఉంచాల్సి ఉంటుంది. వీరిద్దరిలో ఎవరిని మైలవరంలో పెడతారో తెలియని పరిస్థితి ఉంది. దానికి సంబంధించే పార్టీలో సర్వే చేస్తున్నారని చెప్పి సీనియర్ పార్టీ నేతలు అయితే చెప్పుకుంటూ ఉన్నారు. ఏదైనా పార్టీలు ఇప్పుడు వరకు కూడా ఇద్దరిలో ఎవరిని ఎక్కడ పోటీ చేయించాలనే అంశంపై ఒక క్లారిటీ రాలేదు. వివిధ ఏజెన్సీల ద్వారా మైలవరం అదేవిధంగా పెనమలూరులో సర్వేలు నిర్వహిస్తున్నట్టు పార్టీల్లో ప్రచారం అయితే జరుగుతుంది. ఏదైనా దేవినేని ఉమా మాత్రం ఇప్పుడు వరకు కూడా తన మనోగతాన్ని ఎక్కడా కూడా బయట పెట్టలేదు. వసంత కృష్ణప్రసాద్ మాత్రం పార్టీ అధినేతను కలిశారు, లోకేష్ ను కూడా కలిశారు. వీళ్ళని తొందరలోనే టీడీపీలో చేరతారని చెప్తున్నారు. వసంత కృష్ణప్రసాద్ పోటీ చేయడం అయితే ఖాయం, కాకపోతే నియోజకవర్గంపై ఇంకా క్లారిటీ రావాల్సిందని టీడీపీ వర్గాల్లో అయితే ప్రచారం జరుగుతుంది. తిరువూరులో కూడా ఆసక్తికర రాజకీయం తెరపైకి వచ్చింది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఇన్ఛార్జ్ దేవదత్తు పనిచేసుకుంటూ ఉన్నారు. కానీ ఆఖరి నిమిషంలో ఇప్పుడు ఏదైతే కొలికలపూడి శ్రీనివాసరావు అమరావతి పరిరక్షణ వేదిక ద్వారా పనిచేస్తూ ఉన్నారు, ఆయన టీడీపీలో కూడా మొన్ననే జాయిన్ అయ్యారు. ఆయన ఆఖరిలో ఆయన కూడా తెరపైకి వచ్చారు. వీరిద్దరి పేరుపై అక్కడ కూడా సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో ఏం జరుగుతుంది పార్టీలోని కొంత అయితే కేడర్ అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి నిమిషంలో పక్క పార్టీ నుంచి వచ్చి సీట్లు తీసుకుంటారనే మెసేజ్ వస్తుందని చెప్పి సీనియర్ నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా టీడీపీ అధినేత
చంద్రబాబు దృష్టికి కూడా కొంతమంది సీనియర్ నేతలు తీసుకెళ్తూ ఉన్నారు. పార్టీకి మొదటి నుంచి కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై క్లారిటీ రావాలంటే 1-2 రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే టీడీపీ నేతలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొంత టెన్షన్ గా ఉన్నారు ఝాన్సీరాణి. అలాగే రవిచంద్రుడు జనసేనకు సంబంధించి ఎన్ని సీట్లు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దానికి సంబంధించి ఎప్పటిలోగా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2-3 సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఏదైతే టీడీపీ గ్రూప్ రాజకీయాల కేంద్రంగా ఉన్న విజయవాడ పశ్చిమనే జనసేన కూడా కోరుతుంది. అక్కడ ఏదైతే పోతిన మహేష్ అనే క్యాండిడేట్ గత 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ పనిచేస్తున్నారు. 2019 కూడా ఆయన ఓటమి చెందారు. ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా పశ్చిమ నాదేని అంటున్నారు. ఇప్పటికే 2-3 గ్రూపులు టీడీపీ నుంచి ఆ సీట్ నాటిస్తున్నాయి. అక్కడ కూడా జనసేన తనకి కావాల్సిందని పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అవనిగడ్డ సీట్ను కూడా జనసేన అడుగుతుంది. పెడన సీట్ను కూడా కోరుతుంది. ఈ నేపథ్యంలో ఈ 3 సీట్లలో జనసేనకు 2 అయితే ఖచ్చితంగా పోయే అవకాశం ఉన్నాయని టీడీపీ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వరకైతే ఈ సీట్లపై క్లారిటీ రాలేదు. 1-2 రోజుల్లో జనసేన కేటాయించే మొత్తం సీట్లపై, రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించే సీట్లపై ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్ని సీట్లు వెళ్తాయి ఏమిటి అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికైతే జనసేనకు సంబంధించి మచిలీపట్నం ఎంపీ స్థానం వస్తుందని ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక క్లారిటీ వచ్చింది. 2-3 అసెంబ్లీల ఎన్న అనేది 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.